క్యూఆర్ కోడ్ పేరుతో కూటమి ప్రభుత్వం డ్రామాలు చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ హయాంలోనే మద్యం బాటిళ్లపై క్యూఆర్ కోడ్ విధానం తెచ్చామన్నారు. కానీ కూటమి నేతలు మాత్రం వాళ్ల హయాంలో తెచ్చినట్టు చెప్పుకుంటున్నారని సెటైర్ వేశారు. ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడిచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్ళు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ళ చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్ళు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ